రేపు చాలా విశేషమైన రోజండి. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, మోక్షద ఏకాదశి. అంటే ఈ ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు మోక్షం కలుగుతుంది అని ఆ కృష్ణ భగవానుడు చెప్పిండు. అదేవిధంగా ఈ మోక్షద ఏకాదశి రోజే కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించాడు. అందుకనే దీన్ని గీతా జయంతిగా మనం జరుపుకుంటూ ఉంటాం. అందుకని రేపు తప్పకుండా మీరు ఉపవాసము చేసినా చేయకపోయినా భగవద్గీతను మాత్రము చదవాలి. చదవలేని వాళ్ళు చక్కగా ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీతను పెట్టుకొని భక్తి శ్రద్ధలతోని విని నమస్కరించుకోండి. అందువల్ల మనకు ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహంతో అన్ని శుభాలు జరుగుతాయి, ఇహపర సుఖాలు పొందుతారు అని మనకు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అందరూ తప్పకుండా వినండి, మీ పిల్లలకు కూడా వినిపించండి.